కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. చాలా చేశాం, చాలా సంస్కరణలు చేశాం అనిపిస్తూ ఏం చేయకుండా నిరాశ మిగిల్చిన బడ్జెట్గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ట్యాక్స్ పేయర్స్కు దిగువ మధ్య తరగతి వారికి ఏదో చేస్తున్నామని చెప్పి చివరకు ఊరించి ఏం చేయకుండా ఉంచారు. ప్రధానంగా ట్యాక్స్ స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవు. కేవలం 2.5 నుంచి 5 లక్షల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రం 5% ట్యాక్స్ తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నిరాశపరిచిందని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల సంస్కరణలు చేస్తున్నట్లుగా, చాలా విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్తూ వచ్చారు. అయితే అటువంటి మార్పుల స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో కనిపించే పరిస్థితి మనకి కనిపించడం లేదు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించిన డిఫాల్టర్లపై కొత్త చట్టాలు తీసుకొస్తామని అంటున్నారు. అదేవిధంగా చెక్ బౌన్స్ కేసుల్లో గురైన వాళ్ళకి చట్టంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తామంటున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించి చాలా భారీ మార్పులు చేస్తున్నట్లుగా చెప్పారు. రియల్ ఎస్టేట్కు ఇది ఊతం కలిగించే విధంగా ఉంటుందని చెప్పారు. అయితే రైతులకు గ్రామీణాభివృద్ధి 42% నుంచి 60% పెరిగిందంటున్నారు. రైతుల ఆదాయం గతంలో డబల్ చేస్తామన్నారు. ఇప్పుడు ఆ బడ్జెట్లో అటువంటి ప్రతిపాదన ఏం లేదు. గతంలో అగ్రికల్చర్కి సంబంధించిన ఆదాయం మైనస్లో ఉంటే ప్రస్తుతం అది 4% గ్రోత్కి చెప్పారు. ఇవన్నీ కొంత బడ్జెట్లో ఊహకు అందని విషయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎక్కువ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో, డీటెయిల్ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మొత్తం అవుట్లైన్ ఇచ్చారు. రైల్వేకి సంబంధించి కూడా అదే రకమైన అవుట్లైన్తో ఇచ్చారు. ప్రాజెక్టులు డీటెయిల్గా చెప్పడం, దానివల్ల ఇమీడియట్గా నిరసనలు రావడం, వీటన్నిటిని అవాయిడ్ చేసే ఉద్దేశంలో భాగంగానే అవుట్లైన్ ప్రకటించినట్లుగా మనకి కనిపిస్తుంది. మొదటగా సుకుమార్ మనతో ప్యానల్ ఉన్నారు. సుకుమార్ ఉన్నారు, జీవి రెడ్డి, అదేవిధంగా పాపారావు, సాయి ఉన్నారు. అదేవిధంగా బ్యాంక్ అసోసియేషన్ నుంచి రాంబాబు కూడా మనతో జాయిన్ అయినారు. సుకుమార్ గారు, ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఇన్ని రోజులు ఉన్న రియల్ ఎస్టేట్కి భారీ ఎత్తున కేటాయింపులు ఉంటాయని బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేశారంటే కేవలం ఫస్ట్ టైం ఇల్లు కొనే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఓవరాల్గా చెప్పండి ఫస్ట్, తర్వాత పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఓవరాల్గా సింగిల్ పాయింట్లో చెప్పాలంటే అలా ఉంది. సింగిల్ పాయింట్గా చెప్పాలంటే అసలు ఏమాత్రం మార్పులు లేకుండా గత బడ్జెట్ని ఇంకొద్దిగా అటు ఇటు ఫ్రేమ్ వర్క్ చేసి చిన్న షాప్స్ క్రియేట్ చేసి బడ్జెట్ని ప్రజెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్ బడ్జెట్ మీద? ఇది గ్రామీణ ప్రాంతానికి అట్లాగే మౌలిక రంగాలకి కొద్దిగా సౌకర్యాలు చేయడానికైతే ప్రయత్నం చేశారండి వాళ్ళకున్న లిమిటేషన్స్లో. అయితే రాబోయే రోజుల్లో ట్యాక్స్ నెట్ పెంచుకొని కొంత ఆదాయాన్ని పెరిగితే కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ డబ్బులు ఇవ్వలేమనేది జైట్లీ గారి స్పీచ్లో కనపడింది. టార్గెట్ జోన్స్ ఏవైతే మేజర్ టార్గెట్ మధ్య తరగతి వాళ్ళని ఎక్కువ సాటిస్ఫై చేయలేదేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ కన్నా దే ఆర్ గోయింగ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ గోల్గా మనకైతే కనపడతా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వటము, అట్లాగే కొంతమందికి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా కనపడింది. అట్లాగే చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడుతున్నారనే దానికి వాళ్ళకి కొంత ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వటం ఇది చేశారు. అయితే లాంగ్ టర్మ్ గోల్గా వాళ్ళు చేసింది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్కి, అగ్రికల్చర్ సెక్టార్కి, అదేవిధంగా హెల్త్ సెక్టార్కి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచారు. ఇది గవర్నమెంట్ బడ్జెట్లో సపోర్ట్ స్కీమ్ కాకుండా ప్రైవేటు వాళ్ళ ద్వారా పార్టిసిపేషన్తో ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి చేసినట్టుగా కనపడుతుందండి. ఈవెన్ రైల్వేస్ కానీ మిగతా సెక్టర్లో కానీ. పాపరా గారు, మీ అబ్జర్వేషన్? ఫిస్కల్ డెఫిసిట్ ఫ్రేమ్లో ఇరుక్కుపోయారు. దాని నుంచి బయటికి రావడానికి పెరుగులు ఆడుతున్నారు. ఆ ఫిస్కల్ డెఫిసిట్ ఫ్రేమ్ వల్ల ఏంటంటే ఆదాయం అనేది ఉండకుండా, రెవెన్యూ లేకుండా ఏమంటే ఖర్చులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బడ్జెట్ కూడా ఏంటంటే ఇంత నెలకి 3 అడుగులు పెరిగినటువంటి ఇదిగా ఉండిపోయింది. దాని మేజర్ ప్రాబ్లం అది. రూరల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ అనేది చెప్తున్నారు, కానీ దానికి కూడా కేటాయింపులు ఉన్నాయి. నామకే వాస్తే ఉన్నాయి, అంటే పర్వాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే దానివల్ల మీకు కనపడుతుంది ఏంటంటే ప్రధానంగా గ్రామీణ గృహ నిర్మాణం ఉంటుంది. ఇన్ని ఎట్లా ఉన్నాయంటే సెక్షనల్గా టార్గెట్ చేసుకుని చేశారు తప్పితే బడ్జెట్, నేషనల్ బడ్జెట్కి ఉండాల్సినటువంటి ఓవరాల్ కంట్రీ వైజ్ ఒక జనరల్ ఫ్రేమ్ ఇచ్చే ఫోకస్ లేదు దీనిలో క్లియర్గా. సెక్షనల్గా అంటే ఎలక్షన్ లాగా ఉంది. ఎలక్షన్ల బడ్జెట్లో ఎట్లా ఈ సెక్షన్కి అప్పీల్ చేస్తే ఇలా ఈ సెక్షన్గా అట్లా ఎలక్షన్ అంటే జాగ్రత్తగా గమనిస్తే దానిలో అంటే ఓవరాల్గా ఉన్న ఖర్చు డబ్బులే లేవు వీళ్ళకి. రెవెన్యూ డెఫిసిట్ అనే ఫిస్కల్ డెఫిసిట్ ఫ్రేమ్లో ఇరుక్కుపోయారు. ఆ డబ్బులు లేవు, దాన్ని ఇట్లా చిమ్మటం వల్ల దీనికి ఓవరాల్ ఫ్రేమ్ లేని బడ్జెట్ ఇది. దీనికి ఒక ఫిలాసఫీ లేదు, బడ్జెట్ చూడండి, దీనికి ఒక ఫిలాసఫీ లేదు. పాయింట్ దాని గురించి డిబేట్ చేద్దాం. జీవిరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్ బడ్జెట్? ఓవరాల్ అయితే చాలా నిరుత్సాహం ఉంది. ఇప్పుడు పెరిగిన ధరల నేపథ్యంలో కానీ ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్పడం జరిగింది, ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఎంప్లాయీసే కడుతున్నారు, ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి రిలీఫ్ లేదనమాట. ఇప్పుడు 5 లక్షల లోపు శాలరీ ఉండేవాళ్ళు అసలు ఎవరు ఉంటారు చెప్పండి, వెరీ ఫ్యూ అనమాట.
వాళ్ళకి అది లెక్కలు చెప్పారు కదా 5 లక్షల లోపు ఉండేవాళ్ళు. అది ఎవరు అసలు నిల్ రిటర్న్స్ అన్నారు. 5 లక్షల లోపు నిల్ రిటర్న్స్. ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా ట్యాక్స్ కడుతున్నారు, టీడీఎస్ రూపంలో ఎంప్లాయర్ డిడక్ట్ చేసి రెమిట్ చేస్తున్నారు. 5 లక్షల రూపంలో ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉంటారు. బట్ 5 లక్షలు దాటిన వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ లేదు. ఈవెన్ ఏటీసీలో కానీ లేకపోతే స్లాబ్స్లో కానీ లేకపోతే బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ పెంచడం కానీ ఎటువంటిది లేదు. ఇంకోటి కూడా అమరావతి రైతులకు సంబంధించి వాటి మీద వెళ్దాం. ఒకసారి రాంబాబు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్ బడ్జెట్ మీద? ఎకనామిక్ సర్వే చెప్పినటువంటి కొన్ని విషయాల్ని పక్కన పెట్టారు. బట్ బ్యాంకుకి సంబంధించి కనుక మనం చూస్తే పెరిగిపోతున్నటువంటి డిఫాల్టర్స్ సంఖ్య, అదే రకంగా పెరిగిపోతున్నటువంటి డిఫాల్ట్ అమౌంట్ మీద ప్రభుత్వం మీద కొంత ప్రెజర్ పడింది కాబట్టి ఒక చట్టాన్ని పట్టుకొస్తామనేటటువంటి ఒక చిన్న మాట మాట్లాడారు తప్పిస్తే ఎక్కడా సంచలనాలకు ఎక్కడా తావేయకుండా మరి పెద్ద పెద్ద మార్పులకు ఏమీ అవకాశం ఇవ్వకుండా సాదాసీదాగా బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏదైతే బడ్జెట్ రూపకల్పన చేశారో దానిలో అటు ఇటు కొన్ని మార్పులు తప్పిస్తే ఏదైనా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి బడ్జెట్ మాత్రం ఇది కాదు అనేటటువంటి దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. అట్లా రాంబాబు గారు సాదాసీదాగా బడ్జెట్గా ఎందుకు చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది? అంటే అలాంటి బడ్జెట్ని ఎందుకు పెట్టినట్టు అనిపిస్తుంది? ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఇది అంటే ఈ టర్మ్లో ఇది మేజర్ బడ్జెట్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తర్వాత ఆ తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసే అవకాశం కూడా లేదు. అటువంటప్పుడు సంస్కరణలు చేద్దాము లేకపోతే మళ్ళీ తిరిగి అధికారంలో రావాలని కళ్ళగంటున్న వీళ్ళు, డిమానిటైజేషన్ లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్న వీళ్ళు ఎందుకు పూర్తి స్థాయిలో అట్రాక్టివ్ బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోయారు? ఇప్పుడు డిమానిటైజేషన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టినటువంటి బడ్జెట్ ఇది, కానీ బట్ డిమానిటైజేషన్ ఏదైతే ఆశయాలు ఏదైతే వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారో అవి సాధించారా లేదా అని చెప్పడానికి ఇంతవరకు కూడా బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంతైతే అమౌంట్ వస్తుందో చెప్పలేకపోయినారు కదా. సో దానిలో ఆ ఫిగర్స్ అన్నింటినీ కూడా ఏదైనా మార్పు చేసే ప్రయత్నంలోనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా డిప్యుటేషన్లో వేసి ఇంకా వారికి అప్పచెప్పినటువంటి కార్యక్రమం పూర్తి కాలేదు కాబట్టి ఈ బడ్జెట్లో దాని మీద కామెంట్ చేయలేకపోయినారు. ఎక్సెప్ట్ ఒకే ఒక కామెంట్ ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల ఫలితాలు వస్తున్నాయి అనేటటువంటిది. బట్ ఎకనామిక్ సర్వే చెప్పినా మనం ప్రత్యక్షంగా చూసినా కూడా డిమానిటైజేషన్ వల్ల దెబ్బతిన్నటువంటి వ్యాపార సంస్థలు చూసాం, తగ్గినటువంటి వృద్ధి రేటును చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి ఒక దుష్ఫలితాలు చూస్తున్నాం తప్పిస్తే దానివల్ల ప్రయోజనాలు ఫ్యూచర్లో ఉన్నదన్న మాట మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకని ఏమాత్రం సంచలనాలకి తావిచ్చినా కూడా ఎక్కడైనా విమర్శలకు గురవుతామనే ఉద్దేశంతో దాన్ని ఆ రకంగానే చేశారు. బ్యాంకింగ్ సెక్టార్ కనుక వచ్చే మాట అయితే దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయల మూలధనాన్ని 2019 లోపల బేసెల్ 3 నామ్స్ ప్రకారం వీరు సప్లై చేయాలి. లాస్ట్ ఇయర్ 25,000 crores ఇచ్చారు. బట్ ఎడతెరిపిలేనటువంటి నష్టాల వలన 25,000 crores హరించుకుపోయింది. ఇవాళ ఇచ్చేటటువంటి 10,000 కోట్ల రూపాయలు ఏదైతే మూలధనం ఉందో అది దేనికి సరిపోతుంది. 2017 నాటికి పెరిగిపోయినటువంటి ఆ నిరర్ధకాస్తుల యొక్క దాని ప్రభావం అనేటటువంటిది ఆ ప్రాఫిట్ మీద చూపిస్తుంది. అంచేత మూలధనం ఇవ్వలేనటువంటి పరిస్థితి, బడ్జెట్ ఏదైతే డిమానిటైజేషన్ ఏదైతే ఉందో దానివల్ల బ్యాంకింగ్ సెక్టార్లోకి డబ్బు వచ్చింది అనేటటువంటి మాట చెప్పడం తప్పిస్తే అది లెండింగ్కి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయాలనేటటువంటి దాని మీద క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అందుకని రేపు ప్రొద్దున్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళ పరిస్థితి ఏమిటో ఇక్కడ తెలిసే అవకాశాలు ఉంది కాబట్టి అప్పటిదాకా వీళ్ళు ఏమి సంచలనాలు చేసేటటువంటి లేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన ఏదైనా చిన్న ఏదైనా పబ్లిసిటీ ఓరియంటెడ్ మ్యాటర్స్ ఏవైతే వచ్చినాయో పెరిగిపోతున్నటువంటి నిరర్ధకాస్తులు ఇప్పటికే పెరిగిపోయినాయి. రేపు 2017 మార్చి నాటికి అది 13-14 లక్షల కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉంది కాబట్టి డిఫాల్టర్కు సంకేతంగా మార్పులు చేయబోతున్నామని ఇచ్చారు తప్పిస్తే సంచలనాలకి తావు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నట్టు కానీ మోరల్గా స్ట్రెంత్ ఉన్నట్టు కానీ కూడా కనిపించట్లేదు. రైట్ రాంబాబు గారు, మనం క్యాంపెయిన్ చేస్తున్న టీవీ9 చాలా కాలం నుంచి క్యాంపెయిన్ చేస్తుంది. బ్యాంక్ డిఫాల్టర్స్ విషయంలో కఠిన చర్యలు ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు డిఫాల్టర్లు వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేయడానికి చట్టంలో మార్పులు తీసుకొస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టమ్ కంటే ఎంత బెటర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే సిన్సియర్గా కనుక దాన్ని పర్సూ చేస్తే ఇది సత్ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఈ సొసైటీలో వ్యక్తులు ఏవైతే అడుగుతున్నారంటే ఈ ఎవరైతే డిఫాల్టర్స్ కారణమైన వ్యక్తులు ఉన్నారో వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయడంతో పాటుగా ఇప్పుడు ఉండేటటువంటి సివిల్ నేచర్లో ఉండేటటువంటి చర్యల్ని క్రిమినల్ నేచర్లోకి తీసుకురావాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ సిన్సియర్గా కనుక ఈ అడుగుని కనుక జాగ్రత్తగా కనుక వేస్తే వ్యక్తిగత ఆస్తుల్ని జప్తు చేయాల్సిన అవసరం లేదు. జప్తు చేస్తామనేటటువంటి సంకేతమే ఇవాళ డిఫాల్టర్స్ని అది పేమెంట్ చేసేటట్టుగా ఉంటుంది.
టీవీ9 ఎప్పటి నుంచో కూడా చాలా ఉధృతంగా క్యాంపెయిన్ చేసింది. ఏమాత్రం ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వారు ఎప్పుడైతే డిఫాల్టర్స్గా డిక్లేర్ చేయబడ్డారో వారి మీద అనేక రకాలైనటువంటి కథనాల్ని పబ్లిక్ అవేర్నెస్ పట్టుకొచ్చింది. అంచేత ఇవాళ ఎవరైనా పెద్ద వ్యక్తులు ఎంతమంది ఉన్నా కూడా అపరిమితమైనటువంటి డిఫాల్టింగ్ అమౌంట్ అయిపోయింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏదైతే మాజీ గవర్నర్ చెప్పారో వారి వివరాల ప్రకారం 13 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎస్ అంటే సాధారణమైన విషయం కాదు. దానిలో అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం కనుక సరిగ్గా ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, బడ్జెట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కనుక అడుగులేస్తే తప్పనిసరిగా అది బ్యాంకింగ్ రంగానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిదే నా నమ్మకం. అటువంటి చట్టం ఖచ్చితంగా రావాలి. ఎవరైనా సరే వారి వ్యక్తిగత ఆస్తుల్ని జప్తు చేస్తున్నారనే సంకేతం కనుక వెళ్తే తప్పనిసరిగా బ్యాంకింగ్ రంగం బాగుపడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం కూడా బ్యాంక్స్ని ఫోకల్ పాయింట్గా తీసుకుని వారి వారి రాజకీయ విధానాలు ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. బట్ ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బ్యాంక్స్ని ఫోకల్ పాయింట్గా తీసుకొస్తుంది. అది డిమానిటైజేషన్ అయినా, ముద్రా లోన్స్ అయినా, లేదా డిజిటలైజేషన్, ప్రతి కార్యక్రమం ఆ రూపంలోనే వెళ్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే తీవ్రంగా దెబ్బతినిపోయిందో, బ్యాంకుల యొక్క అస్తిత్వం కూడా మనుగడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిందో, అటువంటప్పుడు ఈ డిఫాల్టర్స్ని అడ్రస్ చేసేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుందనేటటువంటిదే నా నమ్మకం. రైట్, సుకుమార్ గారు ఈ పాయింట్ మీద ఏం చెప్తారు? బ్యాంకు ఎవరైతే ఆస్తులు లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్నారో వాళ్ళ మీద చట్టంలో మార్పులు తీసుకురావడం విషయం మీద? చట్టంలో మార్పులు తీసుకురావడానికన్నా ఇంకా పదునైన చట్టాలు ఆల్రెడీ ఆర్బీఐ చేతిలో ఉందండి. కాకపోతే ఇంతకు ముందున్న ఆర్బీఐ గవర్నర్ని చూసినా, ఇప్పుడు మనం కొత్తగా ఉన్న ఆర్బీఐ గవర్నర్ని చూసినా ఫోకస్ మొత్తం అక్కడి నుంచి రివర్స్ అయ్యి ఒక కామన్ మ్యాన్ మీదకి వచ్చింది. ఈవెన్ ఇంతకుముందు బడ్జెట్లో కూడా బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అంటున్న మాటలు అంటే ఎక్కడి నుంచి ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటామంటే డిమానిటైజేషన్ ద్వారా బ్యాంకులోకి ఆల్రెడీ డబ్బులు వచ్చాయి కదా, దాని నుంచి రెవెన్యూ పెంచుకుంటామనే మాట అన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వీటికి ఈ చట్టాన్ని పదును పెట్టాల్సింది పోయి ఒక కామన్ మ్యాన్ 10 లక్షలు 20 లక్షల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తామనేది మాత్రం చాలా క్లియర్గా డైరెక్షన్ మనకు కనిపిస్తుంది. ప్లస్ బ్యాంకులు అన్నిటికీ కూడా బ్యాలెన్స్ షీట్స్ మార్చి 31వ తారీఖు లోపల క్లీన్ చేసుకోమని చెప్పి గత బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు. ప్లస్ వీళ్ళు కూడా లాసెస్ చూపించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు ఏమో మూలధనం మళ్ళీ పెంచుతూ ఉంటున్నారు. అంటే బ్యాంకింగ్ సిస్టంలో ఇంతవరకు పెరిగిపోయిన అప్పుల్ని ఖచ్చితంగా వసూలు చేస్తామనే కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేయలేదు. చట్టం తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఇది కూడా ఎలా ఉందంటే అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో డిఫాల్టర్లుగా ఉన్నవాళ్ళు, లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఇప్పుడు ఇదే చట్టసభలో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ విజయమాలేటు ఇక చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఎంతవరకు ఇందులో రెడీగా ఉండే అవకాశం? ఒకటేనండి, విజయమాల్య మనకి రోల్ మోడల్ కింద మార్చి అతన్ని ఏదో పెద్ద ఇదిగా చూపిస్తున్నారు కానీ అంతకన్నా మించిన వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు, మనమే చూపించాం. కాకపోతే వీళ్ళందరినీ అకౌంటబిలిటీకి తీసుకురావాలంటే ఇప్పుడు ఏదైతే సివిల్ మ్యాటర్గా ఉందో దాన్ని ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బనాయించి చట్టసభల్లోకి లోపలికి రానివ్వకుండా అడ్డుకట్ట వేయగలిగితే తప్ప ఇలాంటి ఆర్థిక మోసాలు ఫ్యూచర్లో జరిగే అవకాశం లేదు. ప్లస్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, కార్పొరేట్ లా వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఏమాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, చిన్న చిన్న కంపెనీలు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు కానీ లాభాలు చూపించట్లేదు అంటున్నారు. అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో వచ్చే లాభాల మీద ఫోకస్ ఉంది తప్ప చిన్న చిన్న కంపెనీలు ఎలా అసలు వాళ్ళ భవిష్యత్తును ఎలా వాళ్ళు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలనేది మాత్రం అక్కడ బడ్జెట్లో పెద్దగా స్పెసిఫై చేయలేదు. దీనివల్ల ఏమవుతుందంటే రాను పేరుకుపోయిన అప్పులు ఏమవుతుంది, ఏం చేస్తారులే అని చెప్పి చూసి రైట్ ఆఫ్ చేసి బ్యాంకులు మా పని అయిపోయిందని చెప్పి వాళ్ళు విదిలించుకోవడం, అటువైపు అసెట్ రికవరీ కంపెనీలు కూడా వాటిని వసూలు చేయలేని పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది తప్ప ముఖ్యంగా దాని మీద ఫోకస్ అయితే నాకు కనిపిస్తుంది. పాపరావు గారు, మీరు ఈ చట్టం మార్పుల గురించి ఏమంటారు? ఈ ఎవరైతే బ్యాంక్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి దానిలో ఇందాక ఎకనామిక్ సర్వేలో క్లియర్గా ఉంది. అది మన సుకుమార్ గారు చెప్పింది కరెక్ట్. కార్పొరేట్ రంగానికి సంబంధించి వాళ్ళ ఆస్తులకు సంబంధించి జప్తు కానీ దీనికి సంబంధించి ఏ మాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ ఇంతమంది ఎగ్గొట్టారు, సరే నిజాలే ఇంకా కాదంటారు, అది కాదు. కానీ పైనుంచి కింద కూడా పైన వాళ్ళని వదిలేసింది కనపడుతుంది, వాళ్ళ పట్ల కూడా ప్రయత్నం కనపడేది లేదు. ఎకనామిక్ సర్వేలో కూడా ఏం చెప్పారు, కార్పొరేట్లు ఇప్పుడు ఉన్నటువంటి చేసిన మొత్తం చెప్పారు వివరంగా ఎంత ఇండెప్టెడ్ వాళ్ళు. 13 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయితే తీవ్రంగా మునిగిపోయే స్థితికి వచ్చి ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా కార్పొరేట్ ఇండెప్టెడ్నెస్ వల్ల. అది కూడా చెప్పారు ఎకనామిక్ సర్వేలో. చెప్తా కార్పొరేట్లు రెస్క్యూ చేయబడాలంటే రైట్ ఆఫ్ తప్పితే ఇంకో మార్గం లేదు బ్యాంకుల లోన్స్ అని అది కూడా చెప్పారు ఎకనామిక్ సర్వేలో. ఆఫ్ అని మీరు అంత చక్కగా చెబుతున్నారు, రైట్ ఆఫ్ అని చెప్పి కూడా ఇవ్వగలుగుతున్నారు మీరు. మొన్న ఒక 63 మందికి అంతకుముందే రైట్ ఆఫ్ చేశారు డిమానిటైజేషన్ జరుగుతున్నప్పుడే. ఇంత జరిగితే మీరు ఏం జరుగుతుంది? ఇది ప్రధానంగా పెద్దవాళ్ళని వదిలేసి పెద్దవాళ్ళకి రైట్ ఆఫ్ చేస్తాము, రైట్ ఆఫ్ తప్పితే మార్గం లేదు రెస్క్యూకి అనే మాటలు మాట్లాడతా దాని మోరల్ మెసేజ్ ఎలా వెళ్తుంది, రాంగ్ వెళ్తుంది. ఇట్లాంటివి చేస్తా చిన్నవాళ్ళకి మాత్రం చేయటం అనేది ఏనుగులు పోయే దోమలు వదిలేసి ఎలుకలు పోయే కంతలు పట్టుకుని వాటిని బూడుస్తూ ఉంటున్నారు మీరు.
అందుకని ఏనుగులు పోయే దోమల్ని వదలండి. కోట్లాది రూపాయల అసలు కార్పొరేట్ బ్లాక్ మనీ ఉన్నదే ఈ దేశంలో. అవినీతిలో పెద్ద షేరే కార్పొరేట్ రంగానికి. అన్నా హజారే ఉద్యమం కూడా దీని మీద ఫోకస్ చేయాలి. దురదృష్టం, అన్నా హజారే ఉద్యమం కూడా అవినీతి అని తప్పితే కార్పొరేట్ అవినీతి గురించి మాట్లాడాల. దేశంలో ఎక్కువ కార్పొరేట్ అవినీతి డబ్బు ఉన్నది కార్పొరేట్ రంగంలోనే. రైట్. దాని గురించి అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి, అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అనే విషయం సంబంధించి, లేదంటే అలాంటి కంపెనీలు ఏవైతే మోసం చేస్తున్నారో వాటి మీద చర్యలకు సంబంధించి కూడా స్పెసిఫిక్గా లేదు, బ్రాడ్గా ఏదో చెప్పడం జరిగింది.